వృద్ధాప్యంలో అంగస్తంభన సమస్యకు చికిత్స లేదా? వృద్ధాప్యంలో అంగస్తంభన వైఫల్యాలు కానీ ఉంటే చికిత్స ఉందండి. అయితే అందరికీ తప్పకుండా వస్తుంది చెప్పలేము. ఎందుకంటే అంగస్తంభన వైఫల్యానికి రకరకాల కారణం. ఒకటి హార్మోన్ లోపం, రెండోది సహజంగా ఉండాల్సి శక్తి, వ్యక్తులు ఉండాల్సింది ఆ శక్తి లేకపోవడం, మానసిక అలసట, నిద్ర లేకపోవడం, అలాగే దానికి తగ్గట్టుగా మన శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం, ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ రావాలి, అవి లేకపోవడం, సరిగ్గా లేకపోవడం, డోపమిన్ రిలీజ్ కాకపోవడం, ఆక్సిటోసిన్ రిలీజ్ కాకపోవడం, ఎండార్ఫిన్ సరిగ్గా లేకపోవడం సెక్స్ సంబంధం లేనట్లయిపోతుంది. అయితే ఎవరైతే చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారో, అంటే చక్కని ఆహారం తీసుకుంటారు, రోజు వ్యాయామం చేస్తారు, రాత్రి మీరు నిద్రపోతారు, మానసిక ప్రశాంతంగా ఉంటారు, ఏ రకమైన షుగరు బీపీ లాంటివి లేకుండా ఉంటారు, ఎవరికైతే మానసిక అశాంతి లేకుండా ఉంటుందో వాళ్ళు తప్పకుండా సెక్స్ ఉంటారు. అయితే వృద్ధాప్యంలో సెక్స్ సంబంధం లేదంటే మాత్రం సాధారణంగా మనం చూసే దాంట్లో వాళ్ళు అన్నీ మేము బాగానే తింటామండి, రోజు వ్యాయామం చేస్తాం, వాకింగ్ చేస్తామండి, రాత్రి నిద్రపోతామండి, అయినా సరే మాకు అంగం సంబంధం లేదు, సెక్స్లో పాల్గొనలేకపోతామని చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళలో మనం చూస్తే టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువ ఉంటుంది. టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువ ఉంటే దాన్ని మనం వాళ్ళకి ఇంజెక్షన్స్ వాళ్ళు టెస్టోస్టిరోన్ చేసి, అలాగే కొంతమందికి ఈ వయాగ్రా మనం వాడతాం కదా, ఎంజైమ్స్ లోపం ఉంటుంది, ఆ వయాగ్రాలని బెల్ వాడాల్సి వస్తుంది, తప్పుడు వాడాల్సి. అంతే కండిషన్ బట్టి చూసి పరీక్ష చేసి, అలాగే ప్రోలాక్టిన్ హార్మోన్ లోపం ఎక్కువ ఉంటుంది కొంతమందికి, ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువన్నా కూడా అంగస్తంభన. అలాగే థైరాయిడ్ హార్మోన్ లోపం వస్తుంది, వృద్ధాప్యం వచ్చాక థైరాయిడ్ హార్మోన్ డిఫిషియన్సీ తగ్గుతుంది, హైపోథైరాయిడ్ అంటాం, హైపోథైరాయిడ్ శక్తి తగ్గుతుంది. అంచేత ఎప్పుడైతే మనుషుల్లో సెక్స్ సామర్థ్యం తగ్గుతుందో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్రోలాక్టిన్ హార్మోన్ ఏమైనా ఎక్కువగా ఉందా, థైరాయిడ్ హార్మోన్ తగ్గిపోయిందా, లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయాలి. అంతేగాని ఓ వేగర రాసి ఇచ్చేద్దాం, లేదా టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ చేద్దాం కాదు. ముఖ్యంగా ఏజ్డ్ పర్సన్స్లో ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం, లేకపోతే మాత్రం కరెక్ట్గా పరిశీలన చేసి లోపం బట్టి చికిత్స వాళ్ళకి ఒకటి గుర్తించాలండి. సెక్స్ ఫెయిల్యూర్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్, ఏదో ఒక టెస్టోస్టెరాన్ కాదు, ఏదో ఒకటి కాదు, ఒకటి 3-4 రకాల కారణాలు కలిసి ఉంటాయి. అది గుర్తించండి. సరే 3-4 రకాలు అంటే వాళ్ళు టెస్టోస్టెరాన్ తక్కువ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, ప్రోలాక్టిన్ ఎక్కువ ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. రకరకాల మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం. ఆ మల్టీ ఫ్యాక్టోరియల్ అసలు గుర్తుంచుకోండి. ఏదో ఒక వయాగ్ర వాడితే వచ్చేస్తుంది, లేదా ఒక టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ చేస్తే వచ్చేస్తారు కూడా తప్పు. సరైన పరీక్ష చేస్తే చక్కగా వాళ్ళు కోరుకుంటారు. ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.